లిటిల్ గెట్ అదే ఎండి గారు అన్నట్టు లిటిల్ గెట్ దాకా నేను అంగర్లోనే ఉంటాను బాబు అయిపోయేదాకా కూడా హామీ ఇచ్చారు రిటైర్ అయిపోయినా కానీ మరి అలాంటి వ్యక్తి మంచి ఆఫీసర్ గా రావడం మంచి మన మండలానికే ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే మనకి రిటైర్ అయిపోతున్నాడంటే మరి మనకి చాలా బాధాకరమే. అయినా తప్పదు మరి ఆయన రిటైర్ అయ్యి పిల్లలతో అందరూ తొలగలుగుతూ ఉండాలని ఆ సంతానం అంతా ఆరోగ్యంతో తొలగలుగుతూ ఉండాలని ఆశిస్తూ మరి సేవ తీసుకుంటాం. మరి అదేవిధంగా ఆలమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ పువ్వుల సూర్య వీర వెంకట భాస్కర ప్రసాద్ అనే చిట్టబాబు గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందే బ్రాహ్మణులు ఆహ్వానిస్తూ ఉన్నాం. సభాధ్యక్షులు ఎండిఓ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి చేసిన ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. సుందరం గారిని నేను మన పుస్తకాల టైంలో ఆయన చేసిన పనిని చూస్తే ఆయన ఒక పనివాడి కన్నా దారుణంగా ప్రతిదీ దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి పుస్తకాల కపిలేశ్వరపురం కోర్బిల్లి ఇలాగా జరిగినప్పుడు చాలా బాగా అక్కడ శానిటేషన్ గురించి అయితే మేము అప్పుడప్పుడు అంటే అంతమంది మాకు ఖాళీ ఉండేది కాదు. మేము గుణం దగ్గర ఏదో కార్యక్రమం పెట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా సరే వెంటనే ఒకవేళ లేకపోతే పక్క ఊరి నుంచి కూడా పంచాయతీ సేపర్ అనేది తెప్పించి పుస్తక టైంలో మా కపిలేశ్వరపురానికి కోడిమిల్లికి మంచి బాగా చేసి ప్రజలందరూ అందుబాటులో పుస్తక స్నానాలు అవి చేసేలాగా ఆయన చేశారు. ఇలాంటి వ్యక్తిని మనం మగంలో ఈవేళ పదవిరమణ చేస్తాం మనందరికీ బాధాకరం. మంచి ఉద్యోగస్తుడు పదవిరమణ చేస్తాం అంటే మనందరికీ బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తి పదవిరమణ వారి కుటుంబంతో సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాం. కానీ పదవి విరమణ అనేది గవర్నమెంట్ ఇస్తుందండి. మీరు ఈ లెటర్లో పబ్లిక్ లెటర్ అయ్యి అన్ని పనులు చేస్తారు కాబట్టి మీతో పాటు మేము ఉండి ఇవన్నీ కార్యక్రమాల్లో మేము కూడా నడిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా సెలవు. మరి సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. వారిని సుందరం గారి గురించి మరి మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. మునిప్రసాద్ గారు, స్థానిక సర్పంచ్ గారు, అలాగే పెద్దలకు, చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులకు, గ్రామ ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుందరం గారి గురించి అయితే మా పంచాయతీకి నేను రాకముందు ఆయన సెక్రటరీగా చేశారు. అలాగే ఆయన అప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏదైనా ఫంక్షన్ ఉంటే 7 గంటలకు వచ్చేసి స్టాఫ్ అందరినీ అలర్ట్ చేసి ప్రతిదీ దగ్గరుండి ఆయన ఇప్పుడు పని మంచిగానే అన్నారు సార్. అదే విధంగా ఆయన మొత్తం గ్రామం అంతా తిరిగి ప్రతి కార్యక్రమం చక్కబెట్టేవారు. అలాంటి మనిషి మనందరికీ కూడా దొరకడం మనకి అందరికి కూడా అదృష్టమే. అలాంటి మనిషి విరామం తీసుకోవడం కూడా మనకి లోటే. ఎందుకంటే ఆయన మంచి యాక్టివ్గా పనిచేసే ఉద్యోగి. అలాగే ఆయన కుటుంబానికి ఆయనకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ మునిప్రసాద్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఎండిఓ గారికి, మరి మా అందరికీ ఎప్పుడు చేదోడు వాదుడుగా ఉండేవాడు. పెద్ద అయినా మేము ఎప్పుడు కూడా పెద్ద అయినా అనుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఆయన పదవి విరమణ చేస్తున్నటువంటి మా ఈఓపీఐసీ గారికి, మరి డిఆర్పిఓ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా పుస్తకాల ముందు వచ్చారు మా ఈఓపీఐసీ గారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులకి, తర్వాత ఎంపీటీసీ మెంబర్లు, ఇంకా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఎలా చేసుకుంటే బాగుంటుంది, అధికారులు బయట అధికారులు ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి ఆయన మాకు ఇన్ఛార్జిగా కూడా మరి మా ఘాట్లో ఉన్నారైనా, మరి పెద్ద అయినా, మరి ఆయన వలన ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధవాలను కూడా మా ఘాటుకి ఏ డిగ్రేడ్ చేయించారు. అదే కాకుండా మేము బాగా పనిచేసామని చెప్పి నన్ను స్టేజ్ మీద పిలిచి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది కేవలం
మా ఈఓపీఆర్డీ గారి ద్వారానే జరిగిందని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేసుకున్నాను. మరి పెద్దలో మన శాసనసభ్యులైనటువంటి శ్రీ వేముల భోగేశ్వరరావు గారిని మరి వేదిక మీదకి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కడతాల పనుల మధ్య ఎమ్మెల్యే గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈఓపీఆర్డీ గారు మరి పదవి విరమణ చేయడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఆయన మరి భవిష్యత్తులో చాలా సమన్వయం చేసుకుంటూ సౌమ్యుడైన చాలా మంచి వ్యక్తి. ఎవరన్నా మాలాటోళ్ళు పంచాయతీకి వచ్చినప్పుడు ఎవరన్నా గొడవ పడినా ఎవరన్నా కేకలేసినా బాబు కంగారు పడకయా సౌమ్యంగా మాట్లాడని చాలా సర్ది చెప్పుకోడు. ఎందుకంటే ఆఫీసర్లు ఎవరన్నా ఆఫీస్కి వచ్చి ఎవరన్నా గట్టి కేకలేస్తే ఆఫీసర్లు కూడా కేకలేసేస్తున్నారు ఈ మధ్య. కానీ అటువంటి మనస్తత్వం కాదండి. ఎందుకంటే సౌమ్యంగా ఉన్న వాళ్ళు రిటైర్డ్ అయినా అవ్వకపోయినా తర్వాత కూడా సౌమ్యంగా ఉంటారు. ఆయన మంచి హృదయం కలిగినటువంటి పెద్ద మనిషి. అటువంటి మరి ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దేవుడు అనుగ్రహం ఉంచి మంచి ఆయురాశి అశోక్ బాబు గారు విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే రకంగా మా ఆలమూరు తాలూకా జేఏసీ చైర్మన్ గారు అయినటువంటి మల్లికార్జునుడు మరి వారు జేఏసీ నాయకుడుగా మా ఉద్యోగస్తులందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి మా జేఏసీ నాయకుడు శ్రీ చిత్తూరు మల్లికార్జునుడు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు పదవి విరమణ సందర్భంగా కపిలేశ్వరపురం మండలం ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షతన గౌరవ ఎంపీడీ గారికి మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు గౌరవ మన సాయంత్రం సంస్థ సభ్యులు శ్రీ వేగుల జ్యోతిరావు గారికి మరి పదవి విరమణ పొందుతున్న సందర్భంలో గారి దంపతులకు వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమం చేసిన మహిళా సోదరులకు ఉద్యోగులకు ఉపాధ్యాయ కార్మికులకు అందరినీ కూడా ఆలమూరు తాలూకా జేఏసీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు పుస్తకాల ముందు ఇక్కడ యువపీగా పదవి బాధ్యత స్వీకరించారు. మరి మహా పుస్తకాలలో మరి శానిటేషన్ అన్నది చాలా ప్రధాన ఘట్టం. మరి ఒక యువపీగా ఆయన బాధ్యత అయితే చాలా సమర్థవంతంగా చాలా కార్యదర్శితో కార్యక్రమం. మరి అందరూ కూడా నమస్కారం. ఎవరంటే యూరోపియన్ గారు. మరి అక్కడ యూరోపియన్ గారి మనలో పుస్తకాల్లో ఎక్కడ కూడా శానిటేషన్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేకుండా పుస్తకాల కార్యక్రమం చేయడం జరిగిందంటే ఆయన యొక్క కమిట్మెంట్. పంచాయతీకి రావడం ఎక్కడైతే డబ్బింగ్ ఉన్న వల్ల ఇబ్బంది కలుగుతుందంటే ఆయన పరిదర్శనలో 2 రోజులు ప్రత్యేకంగా తేకి గ్రామాలను రాసుకుని మొత్తం అంతా కూడా ఇవాళ ఆ ప్రాంతం చాలా శుభ్రంగా చేయించారు. ఆయన కమిట్మెంట్ అదొకటి. మరి ఈ మధ్యకాలంలోనే ఒక చోట గవర్నమెంట్ ట్రైన్లో వాటర్ ఏమి లేకుండా శుభ్రం వెహికల్ చేసి వ్యక్తిపరంగా కమిట్మెంట్ అది. మన ప్రభుత్వ ఉద్యోగంలో చేయడం అంటే ప్రజా సేవకులను గుర్తించాలా. పొలిటికల్ అయితే ప్రజా సేవకులు ఎంప్లాయ్ కూడా పబ్లిక్ సర్వెంట్. మరి ఆ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించేనే అటువంటి వరకు సన్మానం చేస్తారు. ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారో ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో ప్రజలతో సత్సంబంధాలు ఉంటారో ఎవరో కూడా సహకరించరు. మరి ఈ రోజు కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయాలంటే ఆయన యొక్క ఉద్యోగంలో ఉన్న ఆయన కమిట్మెంట్ ఆయన యొక్క మంచితనం. ఏనాడు కూడా ఆయన అసలు నేనైతే కోపడుతూ ఉండదు. ఆయన ఎప్పుడు ఉద్యోగం ఉంటారు. డైలీ ఆయన కనీసం 50-60 కిలోమీటర్లు డైలీ డ్యూటీ రావాలి ఇక్కడికి. కానీ ఎప్పుడైనా సెలవు పెట్టుకోవడం తప్ప డ్యూటీ డౌన్ కొడతాం కానీ అలాంటి లేకుండా మరి మండలంలో కపిలేశ్వరం మండలంలో ఒక్క మంచి పేరు సంపాదించుకున్నారు యువప్రతి గారు. మరి ఉద్యోగులకి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో మనం అప్పుడే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫిక్స్ అయిపోతాయి. కానీ ఇంకా ఆయన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీడికి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంది. లేకపోతే ఈయన 2 సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ అవ్వాలి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఆ యొక్క ఉద్యోగులకి 2 సంవత్సరాలు కాలం పెంచడం వల్ల ఈయన మళ్ళీ 2 రోజులు ఉద్యోగం చేశారు. మరి అది యువపేటగా చెప్తారు. ఒక ఉద్యోగి 2 సంవత్సరాలు రిటైర్మెంట్ సెక్రటరీ గారి ఎవరైనా మాట్లాడే వారు సుందరం గోపాల్ గారి గురించి
మాట్లాడేవారు ఎవరైనా ఉంటే 2 నిమిషాలు వచ్చి వేదిక మీద మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈనాటి సభాధ్యక్షులు ఎండిఓ గారికి, మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరియు మరి ఈనాడు పదవి విరమణ చేయించున్న మన యూపీఐడి గారి దంపతులకి, అలాగే నా సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇక్కడ ఉన్న అధికారులకు, మరి పంచాయతీ అన్ని గ్రామాల నుంచి వచ్చిన స్టాఫ్ అందరికీ, మరియు పత్రికా విలేకరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈవేళ మరి యూపీఐడి గారి సంగతి మనం చూసుకుంటే, ఏదైనా ఒక రాజకీయంగా కానీ, ఒక అధికార పరంగా కానీ అధికారులు రాజకీయ నాయకులు సమతుల్యత పాటించాలని ఏదైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కరెక్ట్ ఆలోచనలు మన యూపీఐడి గారు ఇస్తారు. కొంతమంది అధికారులు ఏమిస్తారు, ఇలా చేసేయండి అంటారు. అలా చేసేయండి అంటే అలా చేసేచ్చామనుకోండి, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి హామీ ఇచ్చేస్తాం, అది అక్కడికి వెళ్ళాక ఫెయిల్యూర్ అయిపోతుంది. అక్కడ అందరికీ కూడా అది ఇబ్బంది కలుగుతుంది. కానీ యూపీఐడి గారు ఒక ఏదైనా ఒక విషయం చెప్పారంటే అది అన్ని రకాలుగా కూడా అది కరెక్ట్ గా మనం పూర్తి చేయగలదు అన్న విషయం అయితేనే ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయన మరి ఈవేళ మరి మన మండలంలో పనిచేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. ఎందుకంటే మేము కొత్తగా మరి మేము సర్పంచ్ కింద వచ్చినప్పుడు మాకు పరిపాలన విధానంలో కానీ ఏదన్నా ఏమన్నా ఎలాగెలా చేయాలి, పట్టించుకోవాలి, మనకి ఏమంటే ట్యాప్లు ఇలాగే వేస్తే మనకి ఇబ్బంది వచ్చేస్తుంది, మన కనవలకి వాటర్ కూడా మరి అందరికీ కూడా మనం వాటర్ అందించాలంటే మోటార్ కనెక్షన్ ఉండకూడదు, లేకపోతే ఇంకోటి ఉండకూడదు, బోర్డు విషయాలు మరి పంచాయతీ పరంగా ప్లాన్ అప్రూవల్ చేస్తే కానీ బిల్డింగ్ కట్టిన పంచాయతీ ఆదాయాన్ని ఎలా పెంచాలన్నది కూడా. ఎందుకంటే మా ఊరు మేము సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ 1,80,000 రూపాయలు ఆదాయం ఉండేది. ఈవేళ మరి ఆ యూపీఐడి గారు ఫస్ట్ మా పంచాయతీకి మీ పంచాయతీకి ఎవరన్నా సరే అధికారి 2,000 కన్నా ఎక్కువ ఉండలేదండి, నేను కోటిపల్లి నుంచి వచ్చినప్పుడల్లా మీ పంచాయతీ చూస్తే వెళ్తానండి అని పాపం ప్రతి 2 రోజులు వచ్చి ప్రెసిడెంట్ గారు ఇది ఎలా చేయండి అది ఎలా చేయండి అని ఇలా 4,80,000 రూపాయలకి ఆదాయం పెరిగింది. మరి పంచాయతీలు మరి ఆదాయాన్ని ఎలా పెంచాలి, ఇవన్నీ మరి ఆయన సలహాల వల్ల మేము ఇంత మా పంచాయతీ అభివృద్ధి చెందని ముఖ్యంగా మేము తెలుస్తున్నాం. అలాగే మరి ఉషాకిరణ్ గారిని వేది మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామ్మా రండి. అలాగే మరి గ్రామ స్థాయిలో మరి ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు, లేకపోతే మన అధికార పార్టీ ఉంటారు. అందరినీ కూడా మరి ఆయన చాలా కృషి చేసేవారు. ఎందుకంటే ఉదయం కోటిపల్లి రేపు 4:30 దాటి ప్రెసిడెంట్ గారు మీ సేపం రాలేదు, లేకపోతే మనం టెంపరీ వాళ్ళు పెట్టిన వాళ్ళు రాలేదు, అక్కడ వెళ్ళలేరు లేకపోతే వెళ్ళలేరని మరి ఆయనకి అంత బాధ్యతగా చూడవలసిన పని మరి ఎందుకంటే ఆయన ఉద్యోగ ధర్మం పాటిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మనం ఈ ప్రభుత్వంలో ఉన్నాం, ఏదో మంచి చెయ్యాలి అన్న తపన భావన ఆయనలోనే ఎక్కువగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. అలాగే మరి ఆయన మరి నీతి నిజాయితీకి కూడా మారిపోయారండి. మరి ఎందుకంటే ఈ సెక్రటరీలు అందరినీ కూర్చోబెట్టి ఇది ఎలా చేయండి లేకపోతే అది ఎలా చేయండి అని ముందుగా చెప్పి అధికారులకి అతనికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మరి ప్రభుత్వ పాలన సాగిస్తున్నారంటే అతను మంచిదనం, మరి అది యొక్క ఆయన వ్యక్తిత్వం కూడా అనుకోవాలి. అలాగే మరి ముఖ్యంగా అధికారులు కూడా మరి ప్రతిదీ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ పుణ్యమని చెప్పాలి. ఎందుకంటే ఈ జోగేశ్వరరావు గారి నాయకత్వంలో మేము సర్పంచ్ కింద అవుతాం కూడా మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన బోర్డు సలహాలు ఇస్తున్నారు మాకు. మా పంచాయతీ సేంద్రేజ్ పోయింది, మా పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలండి, మా టైంలో 2 రోడ్లు కట్టగలదామా, లేకపోతే 2 బిల్డింగ్లు కట్టగలదామా, లేకపోతే 2 రోడ్లు చేయగలదామా, ఈ జీతాలకే సరిపోతుంది అంటే టైంలో మీరేం కంగారు పెడకండి, మ్యాచింగ్ గ్రాంట్ వస్తుంది, మన సీఎం గారు చెప్పారు, మీరు కూడా పెట్టుకుందరు. కానీ ఆయనకి మరి ఈవేళ మరి ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు, అన్ని పార్టీల్ని ఎమ్మెల్యే గారు సమానంగా చూసుకుని ఇది నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న కోణంలో ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే మరి అధికారులు కూడా సలహాలు ఇచ్చినప్పుడు కరెక్ట్ అయిన సలహాలు అధికారులు
మనకిచ్చి మీరు సలహాలు మరి మంచి ఇవ్వకపోతే అటు రాజకీయ నాయకులు ఇబ్బంది పడతారు, ఇటు మీరు ఇబ్బంది పడతారు. సలహా ఇచ్చేది కరెక్ట్గా సలహా ఇచ్చి పని సలహా ఇవ్వాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ సెలవు తీసుకుంటున్నాను. మరి అదేవిధంగా వాకతిప్ప సెక్రటరీ గారు శివచక్ర మరి వీరబాబు గారు మాట్లాడుతూ